భూమి, నువ్వు నా దగ్గర కూర్చోపోతే పోయి అల్లుడు గారితో మాట్లాడుతూ కూర్చోవచ్చు కదే. వెళ్తానులేమ్మా, కాసేపు నీతో కూర్చుంటే నాకు బాగుంటుంది. ఇప్పుడు ఇలాగే అంటావు. 4 రోజులు మొగుడితో కాపురం చేశాక ఒకసారి ఇంటికొచ్చి పోమ్మా అంటే ఇదిగో అదిగో అంటావే కాని రావు. ఎందుకలా అంటానమ్మా? అలాగే అంటారు. ఆడపిల్లలంటే అంతే. ఒకప్పుడు నేను కూడా మా అమ్మకి ఇలాగే చెప్పాను. తర్వాత ఇదిగో మీ నాన్నని వదిలిపెట్టి వెళ్ళలేక, మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళలేక చివరికి కన్నవాళ్ళకి దూరంగానే ఉండిపోయాను. ఏదో చుట్టం చూపులాగా అప్పుడప్పుడు వెళ్ళొస్తూ ఉండేదాన్ని. రేపొద్దున నువ్వు కూడా అంతేలే. నేను నీలా ఉండనులే. ఇప్పుడు అలాగే చెప్తావులే, తర్వాత నువ్వే వెళ్ళిపోతావు. ఏ శౌర్య, ఎలా ఉంది మా ఊరు? మీ ఊరికేంటోదినా? బ్రహ్మాండంగా ఉంది. అసలు పల్లెటూరు ఇంత అందంగా ఉంటుందని తెలిస్తే ఎప్పుడో వచ్చేదాన్ని. అలా అయితే నువ్వు ఇక్కడే మా దగ్గరే ఉండిపోమ్మా. నీలో మా భూమిని చూసుకుంటాం. నిజంగానే ఉండిపోవాలనిపిస్తుంది తెలుసా? ఊరెంత బాగుందో. చుట్టూ పచ్చని చెట్లు, పచ్చని చేలు, ఊరికి చివరన చెరువు, ఊరి మధ్యలో గుడి. అంతా బొమ్మల పెళ్లికి అందమైన బొమ్మలు పేర్చినట్టు ఉంది. పల్లెటూర్లంటేనే పచ్చడి హారాలమ్మా. ఈ పచ్చదనాన్ని వదిలేసి, ఈ మంచితనాన్ని వదిలేసి పట్నం వైపు పరుగులు తీసేస్తున్నారు జనాలు. పిల్లల చదువులను, వ్యాపారాలను, ఏదో చిన్న ఆశ, ఎదగాలి అనే ఆశ. ఈ ఎదిగే దారిలో మన మూలాల్ని మర్చిపోతున్నాం. ఈ మట్టి వాసన వదిలేస్తున్నాం. అవునంకుల్, ఈ పల్లెటూరంతా దగ్గర చేసి పైకి నిలబెడితే అదే అపార్ట్మెంట్. కానీ అలాంటి చోట ఇలాంటి కమ్మని పలకరింపులు ఉండవు. ఇలాంటి ప్రేమలు, ఆప్యాయతలు ఉండవు. ఈ స్వచ్ఛమైన గాలే ఉండదు. ఈ పక్షుల అరుపులు కూడా ఉండవు. అక్కడ లేనివెన్నో ఇక్కడ ఉన్నాయి. అందుకే నాకు చాలా బాగా నచ్చింది. జయ,